పెళ్లి చేసుకోమని అడిగాను, మా ఇద్దరికి ఇంటిమసీ ఉంది, పెళ్లి చేసుకోమని అడిగితే ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళి కూడా నేను నిలదీశాను. ఈ అమ్మాయి చెప్పుకొచ్చింది. ఈ అమ్మాయి చెప్పిన ఎపిసోడ్ల రోజుల్లో అతను ఆఫీసులో లేడు, ప్లస్ ఈ అమ్మాయి ఎక్కడెక్కడైతే ఎవిడెన్స్ చెప్పిందో ఆ రోజుల్లో లేరు అన్నటువంటిది సీసీటీవీ ఫుటేజీల సాక్షిగా వాళ్ళు బయట పెట్టారు. నెంబర్ 1. రెండవది, అసలు జిందాల్ ఎన్నేళ్ల వయసోడు, ఈ అమ్మాయికి అందులో సగం వయసు కూడా లేదు. ఇంకోటి, పెళ్ళైనోడు మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు, అతన్ని పెళ్లి చేసుకోమని అడగడం ఏంటి? పెళ్ళైనోడు ఈ అమ్మాయిని అట్ట పెళ్లి చేసుకుంటాడు. పోని రేప్ అని ఎప్పుడు వస్తుంది? నీకు ఇష్టం లేకుండా నువ్వు లైంగికంగా చేస్తే లైంగిక వేధింపులన్న అవుతుంది, లేదంటే అత్యాచారం అవుతుంది. కానీ నీ ఇష్ట ప్రకారం నువ్వు వెళ్ళానని చెప్పి పెళ్లి చేసుకోమన్నానని కూడా అడుగుతున్నావు. అంటే ఏంటి? నువ్వు ఇంటిమసి నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, ఆ తర్వాత నీకు డబ్బుల దగ్గర తేడా వచ్చిందో, ఎక్కడ తేడా వచ్చిందో అది నీకు సంబంధించిన వ్యక్తిగత. దానికి అవతల మీద రేప్ కేసు పెడతానంటే కోర్టులో కొట్టేసి, సుప్రీంకోర్టులో, హైకోర్టులో. నువ్వు దాంట్లో ఇంట్లో ఏం చేయగలగాలి? భార్య అయితే గృహహింస కేసు పెట్టచ్చు, భార్య అయితే కాదు, లేదంటే చీటింగ్ కేసు పెట్టాలి. ఎప్పుడు? తనకు పెళ్లి కాలేదని నిన్ను నమ్మించి తను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వాడతాయి. అడిగి పెళ్లి అయింది అన్నది ప్రపంచం మొత్తానికి తెలుసు ఆయనకి. జిందాల్కి పెళ్లి అయిందని ప్రపంచానికి ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలా? భారతదేశంలో 3వ అతిపెద్ద కోటీశ్వరుడు.